ఫ్రెండ్స్, ఇప్పుడందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు డిసెంబర్ 15 వరకు ఛాన్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్, దయచేసి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడంతో మీకు ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది, గవర్నమెంట్ అప్డేట్స్ అనేది అందుతుంది. అలానే లైక్ చేయడంతో చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఉద్యోగులకు సంబంధించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ యాక్టివేషన్ సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ యూఏఎన్ యాక్టివేషన్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 15వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి యూఏఎన్ యాక్టివేషన్ గడువు నవంబర్ 30వ తేదీలో ముగిసింది. అయితే ఈ నవంబర్ 30కి ముగిసిపోయిందనమాట. ఈ క్రమంలో ఉద్యోగులు కంపెనీల యాజమాన్యాల నుంచి ఫిర్యాదులు అందిన క్రమంలో తాజాగా ఈ గడువు అనేది పెంచారు. డిసెంబర్ 15 వరకు పొడిగింపు అనేది చేశారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరిన వారి యూఏఎన్ యాక్టివ్గా ఉండాలని తెలిపింది. యూఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ సంబంధించి గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించాం. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఉద్యోగాల్లో చేసిన వారి యూఏఎన్ యాక్టివ్లో ఉండేలా చూడాలి. అప్పుడే ఈఎల్ఐ పథకాల ప్రయోజనాలు అందుతాయి అని కంపెనీలు యాజమాన్యాలకు సూచించింది ఈపీఎఫ్. గడువు చివరి వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా యూఏఎన్ యాక్టివేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.